ఎంసెట్ 2024కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అండ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే అబవ్ 120 మార్క్స్ అంటే 120 కన్నా ఎక్కువ మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ 1 to 200 ర్యాంక్ మధ్యలో ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 110 నుంచి 119 వరకు మీకు కనుక మార్క్స్ వస్తే 201 నుంచి 1000 మధ్యలో ర్యాంక్ అయితే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 90 నుంచి 109 మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే 1001 నుంచి 2000 వరకు అంటే ఈ మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 80 నుంచి 89 మధ్యలో మీకు మార్క్స్ కనుక వస్తే 2000 నుంచి 3000 మధ్యలో మీ యొక్క ర్యాంక్ ఉండే అవకాశాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా 70 నుంచి 79 మధ్యలో వస్తే 4000 నుంచి 5000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 60 నుంచి 69 మధ్యలో మీకు కనుక మార్క్స్ వస్తే 5000 నుంచి 20000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా 50 నుంచి 60 మధ్యలో వస్తే 20000 నుంచి 50000 ర్యాంక్ మధ్యలో ఎక్కడైనా కూడా మనకి ర్యాంక్ ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా 50 నుంచి 40 మధ్యలో కనుక మీకు ర్యాంక్ వస్తే 50000 నుంచి 1,50,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 40 కన్నా తక్కువ ఉంటే ఫెయిల్, నాట్ క్వాలిఫై. బట్ 40 వస్తే 1,50,000 ఆ పైన ఉండొచ్చు. అండ్ 41, 42 వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో 1,50,000 దాటే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నమాట కంప్లీట్ అనాలిసిస్ ఫర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఓకేనా? సో ఇవి కంప్లీట్లీ ఎక్స్పెక్టెడే, ఇవైతే కన్ఫర్మ్ అయితే కాదు. సో మనం లాస్ట్ 2 years 3 years నుంచి బేస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్నే మీకు అయితే అందిస్తున్నాము. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.